హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈ రోజు అన్ని కూడా నేను డిఫరెంట్ గా కస్టమైజ్ చేసిన కొన్ని సారీస్ తీసుకొచ్చేసానండి. అవన్నీ ఏంటంటే మనకి కస్టమర్స్ ఉంటారు కదా, యూఎస్ కస్టమర్స్ కానీ ఇక్కడ కానీ. సో వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేసుకున్న కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అనమాట. లైక్ మంగళగిరి, అలాగే జార్జెట్, అలా కొన్ని ఉన్నాయి. మీకు అన్ని చూపించేస్తాను. ఓన్లీ పట్టు సారీస్ మీదే కాకుండా పట్టు సారీస్ మీద కూడా ఇప్పుడు ఏంటంటే ఫిల్లింగ్ వర్క్, జార్జెట్ మీద వచ్చేసి ఫిల్లింగ్ వర్క్ ఇప్పుడు వస్తున్నాయి కదా, లైక్ టజల్స్ లాగా ఇట్లా కస్టమైజ్ చేసుకుంటున్నారు కదా. అట్లా కొన్ని సారీస్ మీకు చూపిస్తాను అనమాట. మా కస్టమర్స్ చేయించుకున్న సారీస్ మీకు చూపిస్తాను. అవి కూడా ఏంటంటే డిఫరెంట్ ప్రైజెస్ రేంజ్ లో ఉన్నాయి. మీకు నచ్చితే సేమ్ అట్లా మీకు కూడా కస్టమైజ్ చేసి మీకు అందిస్తాం అనమాట. సో ఈ రోజు చూపించే సారీస్ అన్ని కూడా డిఫరెంట్ గా బాగున్నాయి. లైక్ ఎప్పుడు మనం క్రేప్ లేదంటే జార్జెట్, జూట్ ఇట్లా చూపిస్తాను కదా, కొన్ని పట్టు సారీస్ మీద డిఫరెంట్ గా కలెక్ట్ చేసి కస్టమైజ్ చేసిన సారీస్ అనమాట. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఫస్ట్ సారీ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ సారీ వచ్చేసి సపోటా కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట. అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ జరీ బోర్డర్ రన్నింగ్ అవుతూ ఉన్న సారీ. అండ్ ఈ సారీకి మనం చేసుకున్న కస్టమైజేషన్ ఇప్పుడు చూద్దాము. అంతా కూడా మనకి బోర్డర్ పార్ట్, మనకి గోల్డెన్ జరీ బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ పార్ట్ అంతా కూడా అండ్ దాని కింద కూడా కొల్లం వర్క్ చేపించేసుకున్నాము. డిఫరెంట్ గా ఒక 2 కలర్ కాంబినేషన్స్ అనమాట. బ్లూ అండ్ లైక్ సేమ్ కలర్ ఉన్న కలర్ థ్రెడ్ మనం యూజ్ చేసాము అనమాట సారీలో ఉన్నది. అండ్ అక్కడక్కడ చక్కగా ఇట్లా లోటస్ ఫ్లవర్స్ తో ఫిల్లింగ్ చేసుకున్నాము. ఈ ఫిల్లింగ్ వర్క్ అయితే భలే డిఫరెంట్ గా, ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్. అండ్ లీఫీకి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాము. అండ్ అంతా కూడా జర్దోజీ కూడా వచ్చింది అనమాట. అక్కడక్కడ వచ్చేస్తూ డిఫరెంట్ గా ఉందన్నమాట కలెక్షన్ అంతా కూడా. అండ్ సేమ్ అదే ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ ఇంపార్టెంట్ ఈ సారీకి. అక్కడక్కడ మనం ఏంటంటే ఒక బంచెస్ లాగా ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాము. అండ్ ఈ సారీకి వచ్చేసిన పళ్ళు పాటుకు వచ్చేసరికి ఒక 3 బంచెస్ లాగా పళ్ళు పాటు కూడా కంటిన్యూ అవుతూ, అలాగే మనకి కొల్లం వర్క్ కూడా బ్యూటిఫుల్ గా ఈ ఏదైతే గోల్డెన్ జరీ బోర్డర్ ఉందో అండ్ దాని కింద కూడా ఫిల్లింగ్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఈ సారీకి స్పెషల్ గా కస్టమైజ్ చేసుకున్న టజల్స్ వచ్చేసరికి భలే హైలైట్ అయిపోయింది సారీ. ఈ సారీకి వచ్చేసి మనకి అన్ని కలర్స్ అనమాట, చక్కగా అన్ని కలర్స్ వచ్చేసేలాగా టజల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి, చాలా బాగుంది. అండ్ కలర్ లుక్ వచ్చేస్తూ ఆ ఫిల్లింగ్ వర్క్ చేసేసరికి డిఫరెంట్ గా అనిపిస్తుంది సారీ. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ అండ్ మనం చేసుకున్న కస్టమైజేషన్ కూడా చూద్దాము. ఈ సారీలో ఆల్రెడీ మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉందండి. అది కాకుండా మనకి ఏంటంటే స్పెషల్ గా పెన్ కలంకారీ సిల్క్ కలంకారీ బ్లౌజ్ మీద ఇట్లా మనం ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాం. ఆ ఫిల్లింగ్ వర్క్ కూడా ఏంటంటే కొంచెం కొల్లం వర్క్ వచ్చేసరికి ఇట్లా మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో ఇక్కడ బోర్డర్ పార్ట్ ఎలా చేసుకున్నామో, హ్యాండ్స్ కూడా మనకి దగ్గరగా చూస్తే కనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా మనం అంతే ఫిల్లింగ్ చేసుకున్నాము. బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ సారీలోనే మనకు ఒక బ్లౌజ్ వస్తుంది. అండ్ పెన్ కలంకారీ ప్యూర్ సిల్క్ బ్లౌజ్ మీద కస్టమైజ్ చేసుకుని ఫిల్లింగ్ చేసుకున్న వర్క్ బ్లౌజ్ కూడా మనకి రెడీగా ఉందన్నమాట. ఈ సారీ ప్రైజింగ్ అండ్ బ్లౌజ్ కలిపి ప్రైజింగ్ వచ్చేసి మనకి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. భలే డిఫరెంట్ గా చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్లెయిన్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీకి అంతా కూడా మనకి ఏంటంటే గ్యాప్ వర్క్ అండ్ ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాము. బట్ డిఫరెంట్ గా చాలా బ్రైట్ కలర్స్ తో చేసుకునేసరికి ఆ లుక్కే మారిపోయిందండి. ఒక ప్లెయిన్ పట్టు శారీకి మనకి ఏంటంటే చక్కగా ఇట్లా వేవ్స్ లాగా ఒక ముగ్గు డిజైన్ అయితే ఫామ్ చేసుకున్నాము. చాలా డిఫరెంట్ గా ఉంది. స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో చేసుకున్నాం అనమాట. డిఫరెంట్ లుక్ తో గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ చక్కగా బ్రైట్ గా ఒక పింక్ కలర్ తో లోటస్ ఫ్లవర్, లీవ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో చేసుకున్నాము. డిఫరెంట్ గా ఒక 2 బటర్ఫ్లైస్ చేసుకున్నాము. అలాగే జర్దోజీ వర్క్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సారీ ఏంటంటే కొంచెం లైట్ గా మనకి పట్టు అంటే స్టిఫ్ ఉంటూ, మంగళగిరి అంటే మనకు తెలిసిందే కదా, లైట్ వెయిట్ ఉంటది. బట్ ఈ వర్క్ వచ్చేసరికి ఆ గ్రాండ్నెస్ చక్కగా తెలుస్తుంది అనమాట. చక్కగా అక్కడక్కడ ఇలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రతి అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఫిల్ చేసేసుకున్నాము. అండ్ దీనికి వచ్చేసిన పళ్ళు పాటుకు వచ్చేసరికి సేమ్ అదే ఫ్లవర్స్ కొంచెం ఇటు అటు మనకి ప్లాన్ చేసుకుని ప్రింట్ చేసుకున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ కొంచెం కొత్తగా ఇంకా మనకి ఏంటంటే లుక్ హైలైట్ అయ్యేలాగా టజిల్స్ అనమాట. చాలా డిఫరెంట్ గా కొన్ని పూసల్లాగా యాడ్ చేసుకుని ఇట్లా టజిల్స్ ఫామ్ చేసుకున్నాము. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా భలే డిఫరెంట్ గా మ్యాచ్ అయిపోయినాయి. అండ్ ఈ శారీలో మనకు ఆల్రెడీ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంది. ఆ రన్నింగ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా
కొల్లం వర్క్ అయితే చేసుకున్నాము. అండ్ డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తాను. ఈ శారీకి మనం చూస్ చేసుకున్న బ్లౌజ్ ఈ శారీలోదే. అండ్ ఫిల్లింగ్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఇదే ఫ్లవర్ మనం మ్యాచ్ చేసుకుని ఫిల్ చేసుకున్నాము. సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది అనమాట. 2 హ్యాండ్స్ కి చక్కగా మనకి ఇదే ప్రింటింగ్ అయితే వచ్చింది. డిఫరెంట్ గా కొంచెం కస్టమైజ్ చేసుకుని డిఫరెంట్ గా వేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 4999 ప్లస్ షిప్పింగ్ పడతాయి. నెక్స్ట్ శారీ చూద్దాము. అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ మంగళగిరి పట్టు. మనకి ప్లెయిన్ కాకుండా డిఫరెంట్ గా ఇట్లా కడ్డీ బోర్డర్ మౌంటైన్ డిజైన్ వచ్చేస్తూ కింద కూడా మనకి బోర్డర్ పార్ట్ హైలైట్ అవుతూ పెద్ద మంగళగిరి బోర్డర్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. సో వీటి మీద మనకి గ్యాప్ అండ్ ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాము. భలే డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా. అండ్ పైన వచ్చేసి ఏదైతే మౌంటైన్ డిజైన్ ఉందో వేవ్స్ ఇచ్చాము. మనకి అట్లాగే మౌంటైన్ డిజైన్ తో పింక్ కలర్ తో ఫిల్ చేసుకున్నాం అనమాట, ఒక వేవ్ లాగా. చాలా బాగుంది. అండ్ శారీలోకి వచ్చేసరికి ఒక బంచ్ ఫ్లవర్ లాగా లోటస్ ఫ్లవర్స్ ఒక 2-3 కలర్ కాంబినేషన్స్ తీసుకొని అక్కడక్కడ లోటస్ ఫ్లవర్స్ అయితే పైన వచ్చేసరికి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ కిందకు వచ్చేసరికి కొంచెం పెద్దవి ఫ్లవర్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఫిల్ చేసుకుంటూ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ ఫ్లవర్ అండ్ లోటస్ ఫ్లవర్ కూడా ఇవి కూడా కొంచెం మనకి ఏంటంటే ఫ్లవర్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఫిల్లింగ్ అయితే ఉంది. పైన వచ్చేసి మనకి మౌంటైన్ డిజైన్ అలా కట్ వర్క్ వచ్చేస్తూ కిందకు వచ్చేసరికి అదే మౌంటైన్ డిజైన్ ఫిల్లింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా చేశారనమాట. కలర్ కాంబినేషన్ అండ్ దీని మీద చేసుకున్న ఫిల్లింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ పళ్ళు పార్ట్ కి వచ్చేసరికి సేమ్ అవే ఫ్లవర్స్, అలాగే మనకి ఏదైతే మంగళగిరికి ఎలాగో ఏంటంటే ఒక సిల్వర్ బోర్డర్ పార్ట్స్ మనకి ఇస్తూ ఉంటారు కదా, ఆ జరీ లైన్స్ కూడా చక్కగా ఒక ముగ్గు ఫార్మేషన్ లాగా ఫిల్ చేసుకుంటూ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకుని చేశారనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం పెద్ద బోర్డర్ పార్ట్ దగ్గర కూడా ఈ ఫిల్లింగ్ అయితే చేసుకున్నాము. చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 5999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ ఇది బ్లౌజ్ చూద్దాము. ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి ఫ్లవర్ ఏదైతే మనం ఇక్కడ వేసుకున్నామో అదే ఫ్లవర్ కంటిన్యూ అవుతూ భలే డిఫరెంట్ గా ఇచ్చేసారనమాట. హ్యాండ్స్ కూడా అదే ఫిల్లింగ్ కంటిన్యూ అవుతూ చేసుకున్నాము. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కానీ అండ్ కస్టమైజేషన్ కానీ దీని మీద వచ్చేసిన ఫిల్లింగ్ వర్క్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. డిఫరెంట్ గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ కూడా. లైట్ పింక్ కలర్ కాంబినేషన్ కి అంతా కూడా ప్యూర్ మంగళగిరి పట్టు శారీకి బిగ్ కంచి బోర్డర్ తో ఇంకొక శారీ కస్టమైజ్ చేసి ఫిల్ చేయించుకున్న వర్క్ ఒకటి చూపిస్తాను. భలే సింపుల్ ఫ్లవర్స్ అండి, అంతా హడావుడి లేకుండా ఒక 3 కలర్ కాంబినేషన్స్ తీసుకుని ఒక బంచ్ లాగా ఫ్లవర్స్ ఫిల్ చేపించేసాము, గ్యాప్ వర్క్ లాగా. అక్కడక్కడ సేమ్ ఫ్లవర్స్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతూ పైన ఇచ్చేసారు. అలాగే మనకి కింద కూడా బోర్డర్ పార్ట్ పైన కూడా ఇచ్చేసారు అనమాట. డిఫరెంట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ పళ్ళు పార్ట్కి వచ్చేసరికి అవే ఫిల్లింగ్స్, ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చామన్నమాట. బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అక్కడక్కడ కనిపిస్తూ భలే బ్రైట్ షేడ్ ఏంటంటే లైట్ కలర్ మీద ఈ బ్రైట్ ఫ్లవర్స్ వచ్చేసరికి భలే అందంగా కనిపిస్తుంది. అండ్ టజిల్స్ కి వచ్చేసరికి కట్ వర్క్ కానీ దీనికి వచ్చేసిన టజిల్స్ కానీ భలే డిఫరెంట్ గా ఆ లైట్ కలర్ మీద బాగా ఎలివేట్ అవుతూ కనిపిస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. టజిల్స్ అయితే చాలా మంచిగా సూట్ అయ్యాయి అనమాట ఈ మంగళగిరి పట్టు శారీస్ కి. ఇందులోనే మనకి బ్లౌజ్ ఉంది ఆల్రెడీ ఈ శారీలోనే. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 8000 ప్లస్ షిప్పింగ్ పడితే సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లోనే ఒక కస్టమైజ్ చేపించాము, అది కూడా మీకు చూపిస్తాను. బ్లౌజ్ సిల్క్ పెన్ కలంకారీ బ్లౌజ్ తీసుకొని పింక్ కలర్ తో ఏదైతే శారీ కలర్ ఉందో కట్ వర్క్ చేపించేసాము. అండ్ ఓవరాల్ బ్లౌజ్ మొత్తంకి ఇట్లా జర్దోజీ డిజైన్ అయితే ఎంబ్రాయిడరీ లాగా డిజైన్ చేపించేసాం అనమాట. బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చక్కగా మ్యాచ్ అయిపోయింది శారీకి. నెక్స్ట్ శారీ చూద్దాము. ప్యూర్ మంగళగిరి పట్టుకి కంచి బోర్డర్ వచ్చేస్తూ బ్రైట్ ఆరెంజ్ షేడ్ మీద మనం కస్టమైజ్ చేసుకున్న శారీ ఒకటి తీసుకొచ్చేసాను. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక లోటస్ లీవ్ ఫిల్ చేసుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది. అలాగే అంతా కూడా మనకి ఏంటంటే సింపుల్ గా జర్దోజీ వర్క్ ఇచ్చేసారు. ఆ లైన్ అంతా కూడా మనకి అవుట్ లైన్ జర్దోజీ వర్క్ అనమాట. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఆ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా లోటస్ ఫ్లవర్ అక్కడక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. గ్రీన్ కలర్ లీఫీ డిజైన్ ఇచ్చేసారు అనమాట.
డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది. అక్కడక్కడ మనకి పైన ఒక్కొక్క కలర్, కింద వచ్చేసి మనకి సేమ్ 2 కలర్స్ వచ్చేలాగా డిఫరెంట్ గా ఇచ్చారు. బాగుంది. కలర్ కాంబినేషన్ మీద ఈ ఆరెంజ్ మీద కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి సేమ్ అవే ఫ్లవర్స్ కంటిన్యూ అవుతూ మనం వర్క్ చేయించాం అనమాట. అండ్ టజల్స్ వచ్చేసి దీనికి కూడా మనకి ఏంటంటే ఫస్ట్ డార్క్ బ్లూ కలర్ తో కట్ వర్క్ చేయించుకున్నాము. టజల్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఒక 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. ఇందులోనే మనకు ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా మనకి 8000 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. సేమ్ ఒక కస్టమర్ కస్టమైజ్ చేయించుకున్నారు కదా, ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. కలంకారీ సిల్క్ బ్లౌజ్ కి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకొని ఇట్లా మనకి ఏంటంటే కట్ వర్క్ అనమాట, ఆరెంజ్ కలర్ తో కట్ వర్క్ చేసేసుకున్నారు. అండ్ సింపుల్ గా హ్యాండ్ మొత్తం కూడా గోల్డెన్ జరీ బోర్డర్ తో జర్దోజీ వర్క్ అయితే చేంజ్ చేసుకున్నారు అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ మనం ఇట్లా కాంట్రాస్ట్ తీసుకుని ఇట్లా కస్టమైజ్ చేసి కూడా మేము ఇస్తాము. సో ఇట్లా బ్లౌజెస్ కూడా కావాలంటే మీరు పర్సనల్ గా పిన్ చేయొచ్చు. నెక్స్ట్ సారీ చూద్దాము. బ్రైట్ గ్రీన్ కలర్ ప్యూర్ మంగళగిరి పట్టు సారీకి కంచి బోర్డర్ అనమాట. బిగ్ కంచి బోర్డర్, మనం నీ నుంచి కూడా బిగ్ కంచి బోర్డర్ వచ్చేస్తూ పైన వచ్చేసి మనకి సింపుల్ గా మౌంటైన్ డిజైన్ తో కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు. అండ్ ఈ సారీకి మనం చేసుకున్న కస్టమైజేషన్ వచ్చేసి భలే బ్రైట్ కలర్స్ అంటే ఎల్లో అండ్ మెరూన్ షేడ్ కి ఇదంతా కూడా ఏంటంటే మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ షేడ్ వచ్చేలాగా జర్దోజీ వర్క్ అండ్ ఫిల్లింగ్ వర్క్ చేపించేసాము. చాలా బాగుంది. డిఫరెంట్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్. అండ్ దాని మీద వచ్చేసి మనకి ఆ ఫ్లవర్ డిజైన్స్ కూడా భలే ఒక బంచ్ లాగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనం వేసుకున్నాం, అక్కడక్కడ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంది అనమాట. అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి కూడా మనకి ఈ జరీ బోర్డర్స్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడక్కడ సేమ్ అవే ఫ్లవర్స్ బంచెస్ లాగా మనం ఫిల్ చేసుకున్నాము. అండ్ ఈ సారీకి వచ్చేసిన టజిల్స్ అండ్ కట్ వర్క్, ఈ సారీ చూసుకుంటే మనకి ఏంటంటే కట్ వర్క్ కూడా చేపించాము. బ్రైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో చక్కగా ఒక వేవ్స్ డిజైన్ లాగా ఎంత బాగుందోనండి. అండ్ దానికి వచ్చేసిన టజిల్స్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో తీసుకున్నాము. చాలా బాగుంది. భలే క్వాలిటీ గానీ అండ్ శారీకి ఏంటంటే లుక్ మారిపోయింది అనమాట. ఓన్లీ పట్టుయే కాకుండా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న కూడా మనం ట్రై చేసి కస్టమైజ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ శారీలోనే మనకి బ్లౌజ్ కూడా ఉంది. మనకి బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంది. ఇన్ కేస్ మనకి ఎక్స్ట్రా బ్లౌజ్ సపోజ్ ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 8000 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఒక కస్టమర్ సేమ్ శారీకి ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారండి. నేను అది మీకు చూపిస్తాను. ఒక కస్టమర్ ఏంటంటే సేమ్ శారీ ఆర్డర్ పెడుతూ పెన్ కలంకారీలో ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. పెన్ కలంకారీ సిల్క్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కి ఏంటంటే కట్ వర్క్ చేయించుకున్నారు అనమాట. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఏదైతే బర్డ్స్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ కి అంతా కూడా ఒక గోల్డెన్ జర్దోజీ వర్క్ చేంజ్ చేసుకున్నారు. కట్ వర్క్ కూడా భలే డిఫరెంట్ గా వచ్చింది. అండ్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, చక్కగా మ్యాచ్ చేస్తూ భలే డిఫరెంట్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఇట్లా మనకి ఏంటంటే స్పెషల్ గా ఇలాంటి బ్లౌజెస్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటి గురించి ప్రైజెస్ గురించి మీరు వాట్సాప్ లో పిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సారీ చూద్దాము. లాస్ట్ సారీ ఈరోజు ఇది వచ్చేసి మనకి బ్రైట్ పర్పుల్ కాంబినేషన్ కి అసలు ఎంత బాగుందోనండి సారీ. అండ్ దీని మీద వచ్చేసిన కాంబినేషన్ కూడా అంతే ఉంది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ మంగళగిరి పట్టు సారీకి బిగ్ కంచి బోర్డర్ అనమాట. పైన వచ్చేసి మనకి ఇట్లా సింపుల్ గా ఒక మనకి కడ్డీ బోర్డర్ మనకు తెలిసిందే. దీనికి మనం కస్టమైజ్ చేసుకున్న వర్క్ అయితే చూద్దాము. చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లవర్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రైట్ గ్రీన్ కాంబినేషన్ అండ్ జర్దోజీ వర్క్ చేసుకున్నాము. అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ బంచెస్ లాగా ఇచ్చేసుకున్నాం అనమాట. ఎంత బాగుందో. ఈ సారీకి చక్కగా మ్యాచ్ అయిపోయింది అనమాట ఈ వర్క్ కూడా. అండ్ బ్లౌజ్ కి వచ్చేసరికి మనం చూద్దాము. అండ్ పళ్ళు వచ్చేసి డిఫరెంట్ గా ఏదైతే మనం బంచెస్ ప్లాన్ చేసుకున్నామో అంత సారీ మొత్తం కూడా పళ్ళు పాటుకి కవర్ అయ్యేలాగా భలే నీట్ గా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు మ్యాచ్ అయిపోయింది. అండ్ టజిల్స్ వచ్చేసి సేమ్ మస్టర్డ్ ఎల్లోతోనే కట్ వర్క్ చేసుకుని 2 కలర్ కాంబినేషన్స్ వచ్చేలాగా శారీలో కలర్ అండ్ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలాగా టజిల్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం. భలే డిఫరెంట్ అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇందులో ఆల్రెడీ మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ లో ఒక కస్టమర్ మనకి ఏంటంటే పెన్ కలంకారీలోనే కావాలని అడిగితే అది కూడా మనం కస్టమైజ్ చేసాం అనమాట. ఆ బ్లౌజ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి ప్యూర్ పెన్ కలంకారీ ప్రింట్స్ తీసుకొచ్చేస్తూ అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి మెయిన్ మనకి పర్పుల్ కలర్ తోనే కట్ వర్క్ చేసాము వేవ్స్ డిజైన్ లాగా. అండ్ హ్యాండ్ మొత్తం ఏదైతే పెన్ కలంకారీ డిజైన్ ఉందో హ్యాండ్ మొత్తం కూడా మనకి ఇట్లా గోల్డెన్ జరీ బోర్డర్ తో జర్దోజీ వర్క్ చేసుకున్నాం అనమాట. డిఫరెంట్ గా కస్టమైజ్ చేసిన శారీస్ కొంచెం చూసాం కదా, చాలా బాగున్నాయి కదా.
సో మీరు కూడా ఏంటంటే ఏమైనా స్పెషల్గా కస్టమైజ్ శారీస్ ఏమైనా కావాలంటే కూడా మీరు పర్సనల్గా పిన్ చేయొచ్చు. పట్టు మీద కూడా డిఫరెంట్గా ఇట్లా ప్లాన్ చేసి కస్టమైజ్ చేసి మీకు ఇస్తామన్నమాట. సో ఈరోజు చూసినవన్నీ కూడా డిఫరెంట్గా బాగున్నాయి కదా. సో ఇలాంటివి మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.